ముందుగా ఏదైతే మారుపేర్ల బాధిత సంఘం యొక్క నాయకులు ఉన్నారో శ్రావణ్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. శ్రావణ్ గౌడ్ చెప్పండి, మీ సమస్య ప్రజలకు ఏ విధంగా చెప్తారు, మీరు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుతా ఉన్నారు, డిబేట్ చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోండి శ్రావణ్ గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓకే సార్, సింగరేణిలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు ఎంతో వేల మంది మేము ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం సార్. మా యొక్క సమస్యను మేము ఎన్నో సార్లు ఈ రోజు సింగరేణిలో ఉన్న యాజమాన్యానికి గాని, ప్రభుత్వంలో ఉన్న ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యేలకు గాని ప్రతి ఒక్కరు కూడా మేము మెమరాండంలు ఇచ్చుకుంటూ రావడమే జరుగుతుంది. దాన్ని తీసుకుంటున్నారు, చెత్తబుట్టల పాలు మాత్రమే చేస్తున్నారు సార్. ఆ రోజు ఏదైతే ఒకనాడు 1980లో మా తండ్రులు వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వచ్చిన రోజులల్లా ఎవరు కూడా ముందుకు రానటువంటి రోజులలో వీళ్ళను ఆ రోజు ఈ పేరే చెప్పి మీరు ఈ పేరు మీదనే చేయాలని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని అప్పట్లో ఏది ఎంప్లాయ్మెంట్ కార్డు వాళ్ళకు ఫేక్ గా సృష్టించి కావాలని అదే ఎంప్లాయ్మెంట్ కార్డు తోటి ఈ రోజు 30 సంవత్సరాలు వాళ్ళని గొడ్డు చాకిరీ చేయించుకున్నారు సార్. చేయించుకొని మెడికల్ అడ్మిట్ ద్వారా ఈ రోజు మేము అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ బాయిల మీద ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్లు మమ్మల్ని ఓపెన్ 10th అది ఇది అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పేసి చెప్పిన వాళ్ళే మమ్మల్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపించి ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పాల్పడుతున్నాం సార్. ఈ విషయం పైన మేము ఇప్పుడు ఉన్నటువంటి ఏఐటీసీ గుర్తింపు సంఘానికి గానీ, ట్రేడ్ యూనియన్ ఏదైతే ఐఎన్టీయూసీ జనప్రసాద్ సార్ వాళ్ళ యూనియన్ కి గానీ, ఇప్పుడున్న మన ఏదైతే హెచ్ఎంఎస్ శ్రీఎంఎస్ సార్ వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్య ప్రతి ఒక్కరికి తెలిసిందే అది. కానీ ఈ యొక్క సమస్యను వీళ్ళు ఎంత దీర్ఘకాలంగా తీసుకొస్తున్నారంటే సార్, అంటే ఈ రోజు మాకు చావో ఎట్లున్నదంటే మా పరిస్థితి ఆల్రెడీ 2 వ్యక్తులు చనిపోయినా కూడా మా సమస్యను మేము చెప్పుకుంటుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని ఒకరి మీద ఒకరు వేసుకోవడమే జరుగుతుంది తప్పించి అసలు దీనికి పర్టికులర్ గా ఈ రోజుకి ఇది అవుతుంది అని చెప్పేసి చేయడం మాత్రం చేస్తలేదు సార్. అదే మొన్న ఏదైతే సంవత్సరాల కింద కాలంలో మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఎలక్షన్ కు సంబంధించిన యూనియన్ లీడర్లు కూడా ఈ యొక్క సమస్య పైన మారుపేర్ల సమస్యను మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ట్రేడ్ యూనియన్లు కానీ ఇక్కడ అన్ని యూనియన్లు కూడా చెప్పుకున్నటువంటి సందర్భం సార్. అట్లనే ఏదైతే బొగ్గుగాని ప్రాంతాలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి అప్పుడు కేసీఆర్ గారు మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పిండు. ఆయన హయాంలో ఆయన చేయలేకపోయినందుకు ఆయనకు కావాల్సిన పద్ధతిలో కార్మికులు ఏదైతే బుద్ధి చెప్పానో ఆయనకు బుద్ధి చెప్పి ఏదైతే టీబీజీకేసీ యూనియన్ ఉన్నదో దాన్ని పక్కకు తొలగించిల్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోవడం జరిగింది. ఏదైతే ఆ సందర్భంలో భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చిల్లు, ఏది మారుపేర్ల సమస్య పైన ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం. ఇటు విషయం పైన ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆ ఒక స్టేజ్ మీద ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ ఏదైతే శ్రీధర్ బాబు సార్ గాని, అప్పుడు ఇప్పుడున్నటువంటి జనప్రసాద్ సార్ అయినా కూడా వీళ్ళందరూ కూడా యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉండి ఖచ్చితంగా ఈ మారుపేర్ల సమస్య ఏమున్నది, ఇది చేయవచ్చు, ఏమన్నా సముద్రాన్ని తీసుకువచ్చి భూపాలపల్లి ఏమన్నా చేయమంటున్నారా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఈ రోజు మేము ప్రశ్నిస్తే మీ సమస్యను చేయలేమని చెప్పేసి అట్లా మాట్లాడతారు. సరే మేము సైలెంట్ గా ఉండేదన్నా చేద్దామని అంటే మా సమస్యనే అసలు పేరు లేకుండా పోతుంది. మమ్మల్ని అసలు మా సమస్య పైన ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం కూడా మేము ఎన్నో సార్లు తెలియజేసుకున్నాం. సరే వాళ్ళు స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టిల్లు, ఇప్పటి వరకు ఏ యూనియన్ కూడా సరే దానిపైన కొట్లాడుకొచ్చింది. వీళ్ళు తీసుకొచ్చిల్లు స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టిల్లు. స్ట్రక్చర్ మీటింగ్ వీళ్ళు మొన్న మేము సార్ వాళ్ళని అడిగితే ఏటీసీ వాళ్ళని అంటున్నారు కదా, ఏదైతే మా చేతుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు, ఏదున్నా కూడా మనకు గవర్నమెంట్ చేతుల మీదకి రావాలి. అడ్వకేట్ లీగల్ గా మనం పంపించడం జరిగింది. అడ్వకేట్ లీగల్ గా నుంచి మనకు రావాలని అంటే ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా ట్రేడ్ యూనియన్లు వీళ్ళందరూ కూడా పోయి అడుగుతే మాత్రమే వస్తుంది అనేసి అంటున్నారు. మరి ఇప్పుడు అడగడం అనేది ఎవరు అడుగుతారు సార్? అసలు ఎక్కడ అవుతుంది అడ్వకేట్ లీగల్ అనేది? ఎక్కడ అవుతుంది? మా ప్రాణాలతో చెలగాటం ఆడడానికే ఇవన్నీ చేస్తున్నారా? ఇవన్నీ కాదు, సమస్య పరిష్కారం కావాలి, ఏం చేయాలనేది అడగండి, మనం మాట్లాడడం దాని గురించి చేయాలి. ఇప్పుడు మనకు డిబేట్ లోపల రాజకీయంగా ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా సమస్య పరిష్కారానికి మనం ముందుకెళ్దాము. శ్రావణ్ గారు, ఇప్పుడు ఏదైతే హెచ్ఎంఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గారు ఉన్నారు, అదేవిధంగా ఏఐటీసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా ఏఐఎఫ్టియు నాయకులు చంద్రగిరి శంకర్ గారు కూడా ఉన్నారు. సో వారికి మీరు చేసే రిక్వెస్ట్ ఏంటండి? అది చేయండి. ఇప్పుడు మేము అందరి యూనియన్ లీడర్లను కోరుతున్నది ఏంటంటే సార్, మా విషయం పైన మేము చాలా ఫేస్ చేస్తున్నాం సార్. ఈ అన్ని యూనియన్లు కలిపి ఒకసారిగా ఏదన్నా ఐకమత్యంగా ఏదన్నా ఒక మీటింగ్ పెట్టి మా సమస్య మీదకి వెళ్ళి ఏదైతే ఎమ్మెల్యేలనా లేకపోతే మీరే ఒకవేళ ఈ సింగరేణి ప్రాంతం నుంచి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తానా, ఇట్లాంటిది ఏదన్నా సమస్య పరిష్కారం గురించి యూనియన్లు అన్ని ఏకమత్యం కావాలని చెప్పేసి ఈ రోజు మారుపేర్ల కార్మికులు అందరూ మేము కోరుకుంటున్నాం సార్, కార్మికుల పిల్లలు. ఓకే,
ఓకే ఓకే శ్రావణ్ గారు, రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాము. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రియాజ్ అహ్మద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు.